ధరించబోతున్నందుకు ఈ సంవత్సరము బహు దీవెనకరమైన, బహు మహిమకరమైన, బహు ఆరోగ్యవంతమైన, బహు ఆత్మీయమైన సంవత్సరముగా ఇది మలచబోతున్నందుకు అయినా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, స్తోత్రాలు నాయనా. అయ్యా ఆ మందిరాలను ఈ సంవత్సరంలో నిండి పొంగి పొందే విధంగా చేయబోతున్నందుకు వందనాలయ్యా. గొప్ప ఉజ్జీవాన్ని అల్లారా చూడబోతున్నందుకు వందనాలు నాయనా. అనేక మందిరములు నిర్మించుకోబోతున్నందుకు వందనాలు నాయనా. కుటుంబాలను కట్టబోతున్నా, నీ గర్భాన్ని తెరవబోతున్నా, నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నా అయ్యా. పిల్లల చదువుల విషయాన్ని ఇవ్వబోతున్నా, నీకు వందనాలు నాయన. కుదరని రోగాలను ఈ సంవత్సరంలో స్వస్థపరచబోతున్నా, వందనాలు నాయన. మా కన్నీరు తుడిచి ఆనందంతో సంతోషంతో మమ్మల్ని నింపబోతున్నావయ్యా. వందనాలు నాయన. ప్రార్థన ఆలకించినందుకు, మా స్తుతులను స్వీకరించినందుకు, మమ్మను అంగీకరించినందుకు నీకే స్తోత్రం నాయన. వందనాలయ్యా. యేసయ్యా థాంక్స్ నాయన. థాంక్స్ అయ్యా. థాంక్స్ అయ్యా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. యేసు నామం పేరట ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగా. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుస్తారా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చాడో? నమ్మిన వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడతారా? మన జీవితాలను మరింత ఆత్మీయంగా మలచడానికే దేవుడు మరొక సంవత్సరం ఇచ్చాడని నమ్మిన వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడతారా? మన కన్నీళ్లను తుడిచి నాట్యముగా మార్చడానికే ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడని నమ్మిన వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడతారా? నమ్మండి. ఈ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి. మంచి రోజులు రాబోతున్నాయి. పశ్చాత్తాపానికి తగిన ప్రతిఫలాన్ని ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పక్క వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మీ అందరికీ హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభ ఆశీస్సులు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. మంచి సమయంలో మన మంచిగా కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి. మీకు కూడా ప్రామిసెస్ ఇవ్వబోతున్నారు. మీ చేతుల్లో ప్రామిసెస్ ఉన్నాయి, కమర్స్ ఉన్నాయి. ప్రామిసెస్ రెడీ చేసుకోండి. ముందు ప్రామిసెస్ రెడీ చేసుకోండి. మీకు కూడా ప్రామిసెస్ ఇవ్వబోతున్నాం. ఏ ఒక్కరు కదలకండి, ఉన్న చోటే